వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 రోజుల భాగస్వామి సదస్సు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలక ఆభరణంగా మారుతుందనడంలో సందేహం లేదు. 17 మాసాల పాలనలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఇప్పుడు జరుగుతున్న సదస్సు వంటివి కీలకంగా మారాయి. ఈ 2 రోజులు జరిగే ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థలకు చెందిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారు. 50కు పైగా దేశాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. తద్వారా ఏపీ రాష్ట్ర ప్రగతి, విశాఖ ఉన్నతికి కూడా వారికి తెలిసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. యూకే, యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, బహ్రెయిన్, ఖత్తర్, న్యూజిలాండ్, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు భాగస్వామి సదస్సులో పాల్గొంటున్నారు. ఆసియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఓషియన్ వంటి ప్రాంతాలకు చెందిన వివిధ విదేశీ సంస్థల ప్రతినిధులు పార్ట్నర్షిప్ సమ్మిట్కు హాజరవుతున్నారు. ఈ సదస్సులో మొత్తంగా 45కు పైగా సెషన్స్ నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. తొలి రోజున సుమారు 25 సెషన్స్ జరగనున్నాయి. ఒకే సమయంలో 4 సెషన్స్ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇక విశాఖలోని 2 రోజుల భాగస్వామి సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్, యాక్షన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్స్, ఇంక్లూజివ్ వంటి అంశాలపై సదస్సులో వివిధ స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఆయా అంశాలపై చర్చలు జరుపుతూనే వివిధ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా నిర్వహించే వరుస భేటీలో పెట్టుబడులను ఆకర్షించనున్నారు. తద్వారా భవిష్యత్తును బంగారుమయం చేయనున్నారు అనడంలో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.